start. चलो bye bye thank you. Hello friends, good morning. Actually 5 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాను, చాలా లేట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ రైడ్ మన కెమెరా క్వాలిటీ ఎప్పుడైతే అప్లోడ్ చేశానో, ఇది హెల్మెట్ కెమెరా చెక్ చేసినప్పుడు తమ్ముడు వాళ్ళ దగ్గర వెళ్ళాను. ఇప్పుడు కూడా అక్కడి నుంచే స్టార్ట్. అమ్మ అక్కడ ఉన్నారు కాబట్టి అమ్మ మీద రావాలి. ఇది కొంచెం వాయిస్ గట్ట ఏమైనా క్లియర్ రాకపోతే మనం నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మారేడుమిల్లి. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ 9.5 hours పెట్టింది. 430 or 440 kilometers చూపిస్తుంది. చూద్దాం. నేనైతే ఒక 3-4 days ప్లాన్ అనుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళా కుదిరితే లంబసింగ్ వెళ్దాం. లంబసింగ్ అన్నాలు కూడా చూపిస్తాను. అవునా, ఈ బైక్ ఎవరిది? సైక్లింగ్ కదా? నేను అదే సైక్లింగ్ చూస్తున్నాను. ఎక్కడ ఉన్నా ఈ బైక్ ఎవరిది? ఓకే, రికార్డింగ్. నువ్వు రికార్డ్ అవుతున్నావు కెమెరాలో. చలో బాయ్ బాయ్, గుడ్ డే. నా సైక్లింగ్కి వెళ్తున్నట్టున్నాడు. గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఏమన్నా ఈ మైట్ బి డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ డార్లింగ్స్. చూద్దాం. ఇంతకుముందు యూట్యూబ్లో పెట్టిన 4-5 వీడియోస్ కూడా, అంటే ఒక 3-4 వీడియోస్ చేద్దాం చేసినవి కాదు, మామూలుగా అప్లోడ్ చేశాను. ఓహో, one more friend. Hi Sanju Baba. Say hi. Hi guys. తాడు బ్రో. చలో బాబ్. ఎక్కడున్నాం సంజీవ్? ఎక్కడ? నార్కెట్పల్లి దగ్గరలోనా? మిడిల్లో. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ చేస్తాం రికార్డింగ్. హాయ్ గాయ్స్, ఇప్పుడే లంచ్ చేశాను. ఇది సాయి కృష్ణ పాత అన్నపూర్ణ మెస్ అంట. భోజనం చేసిన తర్వాత రివ్యూ చేస్తున్నాను. అది ఆయన 100 రూపీస్ ఛార్జ్ చేశాడు నాకు. దాంతోపాటు ఒక 20 రూపీస్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు, టాటా వాటర్ బాటిల్. సో లంచ్ కాస్ట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 80 రూపీస్. దానికి ఒక ఎగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది లోపల ఇట్లా ఉంది. సో
here we go for price list. పెట్రోల్ వచ్చి ఎక్కడ భద్రాచలం దాటం ఫ్రెండ్స్, భద్రాచలం దాటం వేరే అయిపోయింది. ఫైనలీ ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణలో భద్రాచలం వరకే తెలంగాణ. సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా.
విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ కొంతెత్తి తీయంగ కసిరావే కనుబొమ్మ విల్లెత్తి ఓ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఇక్కడెప్పుడు మారేడుమిల్లి ఉన్నాం కదా, హిల్ స్టేషన్ అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇది ఈ వ్యూ పాయింట్కి వెళ్ళి చూపిస్తాను. మనం ఇక్కడ ఇప్పుడు మారేడుమిల్లి ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది అంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 కిలోమీటర్స్ వస్తే మనకి ఈ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం అంతా ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఫోటోలు తీసుకోవడానికి కూడా ఏదైనా బాగుంటుంది. బట్ నేను వచ్చింది సోలో రైడ్ కాబట్టి మనకు మనమే ఫోటోలు తీసుకోవాలి. ఇది వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళి వచ్చాను కదా, నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు తీసుకున్నాను ఇక్కడ ఫోటోలు. ఇదంతా బాగుంటుంది. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా రెయినీ సీజన్. అది మనకు చూడండి, హైదరాబాద్లో పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి కదా, ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నాను ఫ్యామిలీతో, కార్లో వచ్చినండి అప్పుడు. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా. ఇంతకుముందు మనం ఒక వీడియో షూట్ చేసాం కదా, చూడండి. ఈ వీడియోలో ఉంటుంది. ఈ రోడ్ సైడ్ అంతా జలపాతం, ఇదే దీని నుంచి వెళ్తున్న వాటర్ ఇదంతా. ఇక్కడ కింద కూడా స్నానం చేశారు ఇంతకు ముందు వరకు. ఈ కింద మీకు కనిపిస్తుంది చూసారా, ఈ కింద నుంచి వెళ్ళి అక్కడ స్నానం చేశారు ఒక 3-4. వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఉండి ఇప్పుడు మనం వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ అంతా చూడండి, పైనుంచి నాకు తెలిసి ఇంకా మారేడుమిల్లి హిల్స్ నుంచి లేదా పైన ఇంకా కొండలన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు ముందు, ఆ పైనుంచి వచ్చే వాటర్ ఇదంతా ఇలా కిందకు వస్తుంది పైనుంచి. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ ఎంతో బాగుంటుందో. ఇక్కడ స్మెల్ అదొక రకమైన స్మెల్ వస్తుంది, పర్ఫ్యూమ్ అవసరం లేదు నాకు తెలిసి. చాలా బాగుంది స్మెల్. నాకు తెలిసి ఎన్నో చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఆ చెట్ల కింద నుంచి వేర్ల నుంచి వస్తుంది కదా, మేబీ ఆ స్మెల్ అనుకుంటా. చాలా బాగుంది వచ్చేటప్పుడు అంతా. ఇది చూడండి, మీరు ఇటువైపు వస్తే కంపల్సరీ ఇక్కడ ఫోటోలు దిగండి. చూడండి బాగుందా? ఎస్. సో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం, మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి. అంతా కాసేయం కాదు, ఇప్పుడు ఆంటీ తరపులు తర్వాత మళ్ళీ ముందు లెఫ్ట్లో ఉన్నాం. ఇవన్నీ చికెన్లే చూడండి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాలయం ఏమంటారు, మన్యం రెస్టారెంట్, మన్యం శ్రీను. మన్యం పులి రెస్టారెంట్. మన్యం పులి మన్యం పులి. ఇవన్నీ ఇక్కడ మనకి బ్యాంబో చికెన్ బిర్యానీ ఇవన్నీ దొరుకుతాయి. నేను లాస్ట్ టైం ఇక్కడే లెఫ్ట్లో తిన్నాను. ఇక్కడ ముందు ఒక ఆంటీ ఉంటారు, ఆంటీ వాళ్ళ కూతురు ఇద్దరు ఉంటారు. ఫ్యామిలీతో వచ్చిన బిర్యానీ మాపల్లి రొట్టెలు ఇక్కడే తిన్నాం. మాపల్లి రొట్టెలు అంటే కాదు. మనం లాస్ట్ మిగిలి పోతున్నాం. ఇది ఊరు, ఇది మొత్తం ఊరు చూడండి ఎట్లుందో. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి కావాల్సింది. ఎస్, ఇప్పుడు చాలా అన్ని చోట్ల కూడా మోస్ట్ ఆఫ్ ద మీల్స్ బ్యాంబో చికెన్ బిర్యానీ ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ స్నేహ రెస్టారెంట్ ఇక్కడ కూడా పక్కన వీళ్ళకి ఊరిదంతా. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్, అమ్మవారి టెంపుల్, జయదుర్గమ్మ. అన్నా థ్యాంక్స్ అన్న ఫర్ ఫోన్. హలో ఫ్రెండ్స్, రంపచోడవరం వచ్చాను. ఈయన మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు. చూద్దాం రూమ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండేది తీసుకురావాలి. ఇదైనా హోటల్ కంప్లైంట్ చేసి రిపోర్ట్ తీసుకుని ఈరోజు వెళ్ళండి. సో అప్రాక్సిమేట్లీ నాకు మన మారేడుమిల్లి నుంచి 26 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడికి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వచ్చినట్టు.
ఇది మెయిన్ సెంటర్ రంపచోడవరం. చూడండి ఎలా ఉందో. బాగుంది, అంతా గ్రీనరీ భలే ఉంది. ఒకసారి క్యాప్ పైకి ఎదు. క్యాప్ పై క్యాప్ ఎక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టినా. వావ్, నాకేదో కేరళ కర్ణాటక వచ్చినట్టుంది ఇక్కడ. సూపర్ గ్రీనరీ అబ్బా. అల్టిమేట్ గ్రీనరీ ఇక్కడ. ఆపేను ఇలాగా.